పై గల భక్తి ప్రపత్తుల్ని గురించి వారు చేస్తున్నటువంటి సాంప్రదాయ వైభవాన్ని గురించి అక్కయ్య గారు చెప్పారు. ఇప్పుడు వారిని చక్కగా చెప్పారు. వారికి ఇప్పుడు చక్కని శాలువాతో సత్కరించారు. అన్నారు వీళ్ళు ఒక శాలువా దుశ్శాలువా అంటే అట్లా ఇంకో శాలువా పట్టండి అన్నాడు. తెచ్చారు వాడు వెంటనే. అందువల్ల మంచి శాలువాతో సత్కరించారు. అలాగే తనలో ఉన్న వారిపై గల అనురాగాన్ని, అభిమానాన్ని, ప్రేమను అధికంగా ఉంది అన్న విషయాన్ని గులాబీల రూపంలో ఉండేట్టుగా ఉంచినటువంటి దివ్య గులాబీ దండను, తెల్ల చామంతి పూలను ఆ తల్లి ఈ తల్లి మెడలో వేసింది. నాకు అనిపిస్తోంది గోదాదేవి ఇద్దరుగా మారారు. వీరు తిరుప్పావై చెప్పారు, వారు తిరుప్పావై చెప్పారు. తనను తానే సత్కరించుకుంటా శ్రీరంగనాయకి రూపంలో జానకి గారిని ఈనాడు సత్కరించుకుంటున్నారు. చాలా వైభవంగా జరుగుతోంది. అంతేకాదు వారిని సత్కరించడం కోసం ముగ్గురు నలుగురు వచ్చారని మా సోదరి చెప్పింది ఇందిరా. వారు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అవ్వంగానే వచ్చి వారిని సత్కరించాలి. మొదట సన్మానించబడినటువంటి వారి దగ్గర ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా తీసుకుని వాటిని ఇక్కడ భద్రం చేయవలసిందిగా కార్య సహాయకుల్ని కోరుకున్నాము. శ్రీమతి కందాల వెంకట జానకి గారిని సన్మానించడానికి కొందరు వచ్చేదో ఆగలేదు. అది పూల రెక్కులతో పుష్పాభిషేకం చేసేంత వరకు ఆ ఆనందం తీరదు. అంటే ఆమె ఏమిటన్నమాట, అభిషేకం ఎక్కడి నుంచి చేస్తాం, శిరస్సు మీద నుంచి కూడా మనం చేస్తూ ఉంటాం. ఆమెలో కలిగిన అభిమానాన్ని రకరకాలుగా ఇప్పుడు ఈ రంగనాయకి ఆ రంగనాయకిని అంటే ఈ రంగనాయకి అంటే జానకి, ఈ తల్లి రంగనాయకిని సన్మానించారు. ఆ రంగనాయకి ఈ జానకి గారిని సన్మానించారు. పేరు కూడా జానకి, రాముని భార్య జానకి. మనందరూ చాలా ఇష్టం రామచంద్ర భగవానుడు. అందుకే కబోలు శత జయంతి ఆ సందర్భం అక్కయ్య గారి హృదయంలోకి చేరింది. వాళ్ళు ఇస్తారులే, శాలువా వాళ్ళు కప్పుతారులే కాదు, సన్మానించుకోవాలి. ఇది గురువుకు చేయవలసిన పని. గురువు గారిని సన్మానించాలి. ఇది గొప్ప లక్షణం. కాబట్టి వారి శిష్యురాందరూ కూడా వచ్చి మా అక్కయ్యలు, నన్ను పెంచిన పెంపుడు తల్లి చెంచులక్ష్మి, మా వియ్యపురాలు మరియు అక్కయ్య రామానుజమ్మ గారు అడ్డు కట్టుకున్నా ముఖం కనబడాలి కాబట్టి కాస్త తీసి వచ్చి వారి మేనల్లుడు ఆమె పేరుతోనే ఉన్నవాడు శ్రీరంగశాయి. బహుశా మా నాన్న మా అక్కయ్య ఇద్దరి పేరుతో ఉన్నాయి వాడిలో సీతారామ శ్రీరంగశాయి. అందుకనేమో మా నాన్న మళ్ళీ ఇట్లా పుట్టి తండ్రి రుణం తీర్చుకున్నాడు. నన్ను ఉచ్చుముఖంలో ఉన్నవాడిని మళ్ళీ బయటకు లాక్కొచ్చి మళ్ళీ ఈ కార్యక్రమం జరిగేట్టు చేశాడండి. లేకపోతే ఇంకో రకం మా అక్కయ్య చాలా చోట్ల బాధపడ్డా. మా వాళ్ళు రావటం, మా శ్రీమతి చూడండి అక్కడి నుంచే పుష్పాంజలితో వస్తుందని నేను చేయలేమని ఆమె చేస్తుంది. ఆమె చెయ్యాలి. రామరా కళ్యాణ్ రండి, వచ్చి పుష్పాభిషేకం చేయండి రండి. జరిగింది. ఇప్పుడు పుష్పాభిషేకం చేసిన ఆవిడ నా భార్య అండి. సభాముఖంగా అందరూ కూడా విశేషం. ఇంతమంది మధ్యలో నా పెళ్లి రోజుని ఘనంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పుష్పాభిషేకం చేసిన వారు ఆ రత్నాన్ని నాకు ఇచ్చిన వారి అమ్మగారు. ఆ రత్నాన్ని నాకు ఇచ్చినటువంటి వారి అమ్మగారు. చూసిన వయస్సులో పెద్దయిన జ్ఞానంలో మెన్నైనటువంటి వారికి దాసోహం సమర్పించాలి అనేటువంటి సిద్ధాంతం. మా అక్కయ్య గారు కూడా వచ్చారా, రామానుజమ్మ గారు. ఇప్పుడు మా రామానుజమ్మ గారు మా అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం. ఆవిడ అత్తగారి లాగా చూడదండి, అమ్మలాగా చూస్తుంది. మా అమ్మాయి మా ఇంటికి వచ్చి వెళ్తుంటే దిగులు పడదు అటువంటి మా అక్కయ్య గారు. నువ్వు ఈవిడ మా పెంపుడు తల్లి, నన్ను పెంచిన తల్లి, నాకు తల్లి అడుగు. ఆవిడ ఆ ఎర్ర మెడలో వేసుకున్నారే వారి పేరు చెంచులక్ష్మి గారు. గారి అమృత ప్రవచనం మరికొద్ది క్షణాల్లో మొదలవుతుంది. అరుగో నాన్నగారి పక్కన కూడా ఉంది
ఫలానా గోవింద సీతారామాచార్య స్వామి వారి శత జయంతిలో పాల్గొన్నాం అని నాన్నగారిని కూడా అక్కడక్కడ ఉభయ వేదాంత సభల్లో స్మరించుకుంటూ చక్కగా బహుళ ప్రచారం చేస్తున్నటువంటి తల్లికి సాదరంగా సాభిమానంగా స్వాగతం పలుకుతూ, అమ్మా గద్దాల వెంకట జానకి తల్లి వచ్చి మాకు మీ అమృతాన్ని పంచండి, మాలో ఉన్న అజ్ఞానాన్ని తుంచండి, మాలో శ్రీమన్నారాయణ సంబంధమైన విజ్ఞానాన్ని పెంచండి అని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా దయచేయండి. प्रत्युक्तदीप्तनवरत्नमःप्ररोहैः नीराजनाविधिमुदारमुपादधानो श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये। लक्ष्मीनारायणौ दिव्यदम्पती जगदाम्पती शरण्यौ शरणं यामि भक्ताभीष्टफलप्रदौ सूक्तिं समग्रयतु नः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषैः मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। వేదికపై అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఆనందిస్తూ మా చెల్లాయి మా ఇంటి ఆడపడుచు అని ఆదరిస్తూ ఉండేటటువంటి సహృదయ భాగవతోత్తములు వెంకటాచార్య స్వామి వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ మా రంగనాయకమ్మ గారు తెలివైన వారని నాకు తెలుసు, కానీ ఇంత తెలివైన వారని తెలియలేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో రప్పించి ఎవరో తెలియకుండా చేయగలిగే అంత తెలివి ప్రేమ ఆమెలో ఉంది. బహుశా ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియదు, నా రూపమే మార్చేశారు. అంచేత నా పేరు జానకి అని మాత్రమే విన్నపం చేస్తూ ఎంత ప్రేమగా చేశారండి. ఇది సన్మానం కాదు, ఇది ఆత్మీయత. అలాంటి ఆత్మీయతను అందించినటువంటి మా రంగనాయకమ్మ గారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ, అలాగే ఇంతటి ఈ ఉత్సవానికి ప్రధాన కారణమైనటువంటి పెద్దల యొక్క సీతారామాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని అందమైన పదజాలంతో విశదంగా అందించినటువంటి సత్యవాక్కు సత్యవతి గారికి అభినందన పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఏం చేయాలి, ప్రవచనం చెప్పాలి, రావాలి, ప్రధాన వక్త అన్నారు. 6 గంటలకి సభ అన్నారు, 8:15 రిటర్న్ టికెట్ నాకు బుక్ చేస్తూ 10 గంటలకి బస్సు అంటే మరి అయిపోతుందా సభ అన్నారు. అంటే మా రంగనాయకమ్మ గారు 8:30కి ఎక్కడైనా అయిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు నేను 8:30కి ఆపాలా లేక అష్టలక్ష్ములు కదా, అందుకని 8వ గంట దాకా మంది ఎదురు చూసేటట్టుగా చేశారు. మీ అనుమతి దేనికి అంటే 8:30 దాటి నేను ముందుకు వెళ్ళవచ్చా అని నిశ్చయం చేసుకోవడం కోసమే తప్ప అవకాశంగా ఇంతటి ఆనందాన్ని అందించినటువంటి మీరు గంట తక్కువ కాకుండా మీ వాక్ వైభవాన్ని మాకు అందించమని కోరుకుంటున్నాను. ఇవాళ శనివారం కనుక చాలా సమయం కొంచెం అధికంగానే ఉంటుంది. ఇక శ్రీగుణ రత్న కోసం ప్రధానమైనటువంటి వక్తవ్య అంశం. సభకి సందర్భం పెద్దల యొక్క శత జయంతి ప్రారంభోత్సవం.
ఇంకా ప్రారంభమైంది, ఈ సంవత్సరం అంతా జరుగుతుంది అని రంగనాయకమ్మ గారు చెప్తే చాలా చాలా సంతోషం కలిగింది. జనకానాం కులే కీర్తి ఆహరిష్యతి నే సుత అనుకున్నారేమో సీతారామాచార్య స్వామి వారు. మే సుధా ఆహరిష్యతి, నాకు అది చాలా ఆనందం కలుగుతుంది. మా తండ్రి గారికైనా సీతారామాచార్య స్వామి వారికైనా పొద్దున్న వారి మాటలలో విన్నాను, ఎంతమంది సంతానం ఉన్నా నా మీద ఒక విశ్వాసం మా తండ్రి గారికి అని చెప్పారు వారు. ఇదిగో ఆనాడు జనక చక్రవర్తి కూడా అలాగే ఆనందించాడు. సీతమ్మ తల్లి తప్పకుండా తమ వంశానికి మంచి కీర్తిని తీసుకొని వస్తుంది అని. వైష్ణవో నక్కులే జాత సనస్సంతారయిష్యతి. ఇక్కడ వాళ్ళు కాదండి, పైన ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారట మహనీయులు తమ వంశంలో జన్మిస్తే. అలాంటి వైష్ణవులు జన్మించినటువంటి ఉత్తమమైనటువంటి పండగ ఇది. వారు జన్మని పొంది 100 సంవత్సరాలు అయినా ఆచంద్రతారంగా వారి యొక్క వైభవాన్ని నిలిపి ఉంచాలనేటటువంటి ఈ ఆశకి మాత్రము ఆయుష్ లేదండి, అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. మా తండ్రి గారి తిరునక్షత్ర ఉత్సవానికి రావాలి అని ఇంతకు ముందు కూడా ఆహ్వానించారు, నేను అన్వయించలేకపోయినాను. ఎందుకు ఆమె అంటే నాకు ఒక రకమైనటువంటి గౌరవం, ఒక ఆత్మీయత, మాట కాదనలేనటువంటి ఒక ప్రేమ. ఈసారైనా తప్పకుండా వెళ్ళాలి అని వచ్చాను. ఇక ఆమె మాట్లాడితే ఎలా ఉంటుంది, ఐశ్వర్యం అక్షరగతి అని ఒక శ్లోకం చదివారు అని అన్నారు. కానీ ఇదిగో ఈ గాత్ర సౌలభ్యం మీకు తెలుస్తూనే ఉంది. ఏదో చెప్పిన కదా, చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అందుకే కదా గాత్రం కష్టపడింది. పాలు మిరియాలు ఏమైనా అని అంటే పువ్వులే చల్లేశారు, ఇంకా పాలు మిరియాలు అడిగితే ఏం బాగుంటుంది. అందుకని ఎలా ఉంటే అలా అనుభవించడం. మీ తండ్రి గారి గురించి కొన్ని వివరాలు నాకు తెలియచేస్తారా అని అంటే పాంప్లెట్లు ఉన్నాయి, కొన్ని కొన్ని వివరాలు. అలా ఒక మహానుభావులు ఉండేవారు మన సీతారామాచార్య స్వామి వారి ఇలాంటి అద్భుతమైనటువంటి వైదుష్యం కలిగినటువంటి మహనీయులు. ఎవరు అడ్డు ఉండరు, ఎవరు వారి దగ్గర ఆగగలిగేవారు కాదు. అలాంటి వారిని సేవించడానికి ఏదో నాలాంటి వారే ఎవరో ఆ ఊరికి వచ్చారు. అలాంటి మహానుభావుల ఇల్లు ఎక్కడ? అప్పుడు గూగుల్ అవి లేవండి. అందుకని అలా ఆ ఊళ్ళో వీళ్ళని వాళ్ళని అడుగుతూ వెళ్ళిపోవడమే. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోయేంత అవకాశం అప్పుడు లేదేమో మరి. అలా ఆయన ఊళ్ళోకి అడుగు పెట్టిన తర్వాత తెల్లతెల్ల వాడుతూ ఉంటే ఆయన ఆ ఊళ్ళోకి చేరాడు. చేరితే ఆ వీధిలో ఒక ఇంటి దగ్గర ఒక అమ్మాయి గుమ్మం కడిగి కల్లాపి చల్లుతోంది. ఆ ఇంటి దగ్గర ఆగి, రత్నఖేట దీక్షితుల వారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అడిగితే ఆ అమ్మాయి సమాధానం చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ తన పని మాత్రం ఆపకుండా చేసుకొని వెళ్ళిపోతాడు. ఎలాగట అంటే కల్లాపి చల్లుతోంది. కల్లాపి చల్లడానికి కూడా ఒక కళ అండి. ఇప్పుడు పిల్లలకి అసలు ఈ పదాలు తెలియవు, ఈ పనులు తెలియవు, కానీ దానికి ఒక రిథం ఉంటుంది, దానికి ఒక స్పీడ్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా చల్లితే మొత్తం అంతా అందంగా ఆ వాకిలి అంతా కూడా అద్భుతంగా తయారవుతుంది. తర్వాత ముగ్గు పెడితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు ఆమె చల్లుతోంది కల్లాపి, తలెత్తి చూసేందుకు మాట్లాడేందో తెలియదు, తనలో తను అనుకుంటుందో తెలియదు, కానీ స్పష్టంగానే అంటోంది. విపశ్చితామ పశ్చిమే వివాద కేళి నిర్భరే సపత్న జిత్యయత్నమేవ రత్నకేట దీక్షితే. విపశ్చితామ పశ్చిమే వివాద కేళి నిర్భరే అలా కొడుతుందన్నమాట ఆవిడ. సపత్న జిత్యయత్నమేవ రత్నకేట దీక్షితే. రత్నకేట దీక్షితులు అని వారు ఆ పండితులు పేరు అన్నమాట. బృహస్పతి
బృహస్పతి క్వ జల్పతి ప్రసర్పతి క్వ సర్పరాట్ బృహస్పతి క్వ జల్పతి ప్రసర్పతి క్వ సర్పరాట్ అషణ్ముఖశ్చ షణ్ముఖః చతుర్ముఖశ్చ దుర్ముఖః. అయిపోయింది, అందులో వీళ్ళు పూర్తయిపోయింది, కల్లాపు కూడా పూర్తయిపోయింది. ఇది రత్నకేట దీక్షితుల వారు ఇల్లా అని అడిగితే సమాధానం అలా చెప్పింది ఆ పిల్ల. సీతారామాచార్య స్వామి వారు రత్నకేట దీక్షితులు అయితే వారి ఐడెంటిటీని అలా చెప్పగలిగేటటువంటి అమ్మాయి మన రంగనాయకి గారు అని నాకు అనిపించింది. అంతే, వారి పని వారు చేసుకుంటున్నారు, కానీ వారి తండ్రి గారి వైభవాన్ని తనలో చూపించింది ఆ అమ్మాయి. వీళ్ళు కాకపోతే ఎవరికి అవుతుంది అంది. ఆ ఇంటి పిల్ల కాకపోతే అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ అంటారు చూసారా, అలాగా అంత అందంగా అంత అద్భుతమైనటువంటి మా పోగంటి వెంకటాచార్య స్వామి వారి పద్యం అంత అందంగా, వారి హాస్యం అంత మధురంగా, అంత ఇంపుగా, ఆ వైదగ్ధ్యంతో కూడినటువంటి ఆ మాటలు ఉన్నాయి. అది ఆ కుటుంబం తాలూకు గొప్పతనాన్ని మనం గుర్తించి ఆ కుటుంబానికి ముందుగా మనం దాసోహాన్ని సమర్పించాలి. ఏం నిలబడతామండి పెద్దల యొక్క పేరు ప్రఖ్యాతులు మనం పాడకపోకుండా ఉంటే చాలు, అంతే. అదే వారి వైభవాన్ని మనం చిరస్థాయిగా చేయగలగడం. ఇప్పుడు ఈమె 6 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2 పూటలో 1 పూట ఏదో వారి వ్యవస్థ ప్రకారంగా మా సత్యార్థి గారు చెప్పారు, టిఫిన్ చేసి వెళ్ళండి, మృష్టాన్న భోజనాలు పడుకున్నారు, అది ఇది అని. మనమేమిటి, వాళ్ళు ఇక్కడ తింటాం, రేపు ఇంకో చోట తింటాం, వీళ్ళని తిడతాం, వాళ్ళని తర్వాత తిడతాం, మరో చోట దొరికితే. ఇవేమైనా గుర్తుంటాయా మనకి? అబ్బో అక్కడండి ఇలా ఉందండి, అక్కడండి కారం ఎక్కువైందండి, ఇక్కడండి తీపి లేదండి అనేవాళ్ళమే కదండి మనందరం. మరి ఈ వైభవం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే ఆ మహనీయుల యొక్క రచనలని మళ్ళీ వెలుగులోకి తీసుకుంటాం. అది శాశ్వతం. మా కోగంటి వెంకటాచార్య స్వామి వారు చెప్పిన మాట ముమ్మాటికి సత్యం. ఆ సోదరి సోదరులు ఇద్దరు కూడా అంత అద్భుతంగా శ్రమించి వారి యొక్క ఆ గ్రంథాన్ని మళ్ళీ అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారే, అది శాశ్వతమైనటువంటి సేవ. అది శాశ్వతంగా నిలిచేటటువంటి శత జయంతి ఉత్సవ కానుక. దానివల్ల మనకి కడుపు నిండుతుంది, దానివల్ల మనకి జ్ఞానం పండుతుంది. అలాంటి పెద్దలు అందించినటువంటి ఆ ఉగ్రంథాలని శ్రమించి మళ్ళీ అందించాలనేటటువంటి వారి తపనకి నేను ముందుగా అంటున్నాను. చాలు, పెద్దలకి మనం అదే చేసుకోగలగాలి. అందుకే అమ్మ కోసం ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు ఒక మహానుభావుడు. వారి పేరు శ్రీపరాశర భట్టార్యులు. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. తండ్రి గారి పేరు ఉంది, తన పేరు ఉంది, తాను చేసేటటువంటి ప్రవృత్తి ఏదో సేవ ఏదో ఉంది. ఆయన మనకు శ్రేయస్సులను కలిగించుగాక. ఈ సభలో పొద్దు నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది సాహితీ సౌరభం, సంప్రదాయ గ్రంథం, ఈ రెండు పరిమిళితమై పరిమళిస్తూ ఉండేటటువంటి సభగా అనిపిస్తోంది నాకు. సాహిత్యం పాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది, సంప్రదాయం స్థాయి తన స్థాయిలో ఉంది అని అనిపిస్తోంది. శ్రీగుణ రత్నకోశం అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం సంప్రదాయ సౌరభాన్ని ఇక్కడ అంత వ్యాపించేటట్లుగా చేయాలనేటటువంటి రంగనాయకి గారి తపన. ఐకలవ్యం, ఆనూరవం, ఈ పేర్లు చూస్తూ ఉంటే అసలు ఏమిటమ్మా అని అడిగాను ఉదయం. వారి తండ్రి గారు రచించినటువంటి సంస్కృత కథ నాటికలు అని చెప్పారు. అది ఇది ఈ రెండు మిళితమైతే ఉండేటటువంటి ఆమోదం ఎలా ఉంటుందో దాన్ని భట్టరు వారు మనకి శ్రీగుణ రత్నకోశంలో చూపించారు.
అందుకే ఇందులో కవిత్వంలో పాఠము ఉంటుంది, సంప్రదాయంలో ఉండేటటువంటి లోతు తెలుస్తుంది. అన్నిటికంటే సులభం ఏది అని అంటే, ఇప్పుడు మీరు కదలమన్నా కదలరు. నేను ఒక మాట చెప్తే ఏమిటో తెలుసా? ఇవాళ శ్రీగుణరత్న కోసం ప్రవచనం విన్న వారికి ఏది అనుకుంటే అది జరుగుతుంది. అంటే అదైనా నేను వెళ్ళిపోవాలి, నాకు బస్సు టైం అయిపోతుంది కనుక, కానీ మీరైతే ఇక్కడి నుంచి కదలరు. సాయంకాలం సంధ్యావేళ లక్ష్మీ ఆగమనం అద్భుతంగా ఉంటుంది అనుకుందాం, ఇంకా అదే కొనసాగుతోంది అని అనుకుందాం. భట్టరువారు భగవద్ రామానుజులకి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి శిష్యుల కుమారుడు. రామానుజుల అనంతరం వారి యొక్క ఆ సంప్రదాయ ప్రచారాన్ని చేపట్టినటువంటి సిద్ధాంత దర్శన ప్రవర్తనం చేసినటువంటి మహనీయులు అలా నిర్ణయింపబడ్డారు భగవద్ రామానుజులతోటి. అలాంటి వారు కట్టడవారు. శ్రీవత్స చిహ్నమిశ్రులు అని వారి శిష్యులు, రామానుజుల వారి శిష్యులు. వారికి 2 కుమారులు. అందులో పెద్ద కుమారుడు పరాశర భట్టరు వారు అంటారు. చిన్నతనం నుంచి కూడా వారి వైభవం అలాగే ఉంటుంది. వారు శ్రీగుణరత్న కోసం అని లక్ష్మీ అమ్మవారి వైభవాన్ని చెప్పేటటువంటి ఒక స్తోత్రాన్ని, శ్రీరంగరాజస్తవం అని రంగనాథుని వైభవాన్ని చెప్పేటటువంటి ఒక స్తోత్రాన్ని 2 భాగాలుగా, పూర్వ శతకము ఉత్తర శతకము అని 2 భాగాలుగా వారు అందించారు. ఇందులో ఏది బాగా చెప్పారు? రంగనాథుని వైభవమా లేక రంగనాయకి వైభవమా? బహుశా రంగనాయకమ్మ గారు ఎందుకు అడిగారు? ఎందుకంటే 10 సార్లు ఆమె మాట పేరు నేను తలుస్తాను కదా అనకు తప్పదు, రంగనాయకి రంగనాయకి అని. ఇప్పుడు నాకు అర్థమైంది. శ్రీగుణరత్న రామాయణం అదా ఇదా అంటూ నేను ఫిక్స్ అయ్యారు అంటే బహుశా ఇది తెలివితేటలంటే. మనకే కష్టం, మంచి మాట ఎన్నిసార్లు అన్నా మనకే అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది కనుక. భట్టరు వారు రంగనాథుని వైభవాన్ని చెప్పి, నీ కోసం అయితే ఈ శతకాలు చెప్తున్నా నీకు ఇంకా తృప్తి కలగడం లేదయ్యా. మా అమ్మ చూడు, అందులో 4వ వంతు చెప్పినా ఆనందంగా ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అందరికీ అందుబాటులోకి ఉంటుంది అని ఆ రంగనాథుని వైభవాన్ని చెప్పినటువంటి శ్లోక సంఖ్యలో 4వ భాగం కూడా లేదు. 61 శ్లోకాలతో ఈ శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి అందించారు. ఇందులో వారి భావన రంగనాయకి అంటే లక్ష్మీనారాయణులు వారే ఇప్పుడు మనకి అందుబాటులో అర్చామూర్తులుగా శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు. అదే భూలోక వైకుంఠం అని చెప్పబడుతుంది. ఆ రంగనాథుడు, రంగనాయకి, శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ అమ్మవారు అని మనం నిశ్చయంలో ఉండాలి. మరి అలాంటి అమ్మవారికి భట్టరు వారు ఏమవుతారు? మనమందరం ఏమవుతామో అదే అవుతారు, అంతే కదా, పిల్లలం అవుతాం. మరి మనకి ఆయనకి ఉండేటటువంటి ప్రత్యేకత అంటే మనం ఊరికే డిక్లేర్ అంతే, ఆయన కారణం మనం కార్యం కనుక. కానీ భట్టరు వారు వారి సంతానమే అనేది లీగల్గా కూడా చెల్లుతుంది. అక్కడ ఒక లీగల్ నోటీస్ కూడా ఉంటుంది. ఆ లా ప్రకారంగా రంగనాథుడికి, రంగనాయకికి ధార పోయబడ్డారు ఈ భట్టరు వారు, వారి సోదరులు కూడా. ఎందుకంటే చిరమైనటువంటి జీవిత్వం వారికి ఉండాలి, ఏ రకమైనటువంటి ఆటంకము వారి జీవనంలో కలగకూడదు అని ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజులే వారికి దత్తం చేసేసారు. అందుకే శ్రీరంగంలో ఆమోద స్తంభాలకి ఉయ్యాల కట్టి ఊపి, అది కూడా ఎలాగా అంటే ఆ ఉయ్యాల చూడండి, మనం కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఉయ్యాల ఊపాలి అంటే చేతులతో అంటే దగ్గర ఉండి ఊపుతాం, లేకపోతే కాలుతో ఇలా 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 మనం ఊపుతూ ఉంటాం. శ్రీరంగరాజ కమలాపద లాలితత్వం
అంటారు. అందుకే నాకు ఇంత గర్వం అంటారు భట్టర్ వారు. ఆ రంగనాయకి రంగనాథుడు ఒక పాదాన్ని ఇలా కదిపితే ఆ ఉయ్యాలు అలా ఊగుతూ ఉండేవి. ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు. ఆ స్వామికి ఏ ప్రసాదం పెట్టినా ఒకవేళ వీళ్ళు ముందు తినేస్తే అది పిల్లలకి ఇచ్చిన తర్వాత తాను స్వీకరించేవాడట స్వామి. అమ్మవారు కూడా అంచేత కుమారుడిగా తల్లి వైభవాన్ని చెప్తున్నారు. ఇది సామాన్యమైనటువంటి పార్శ్వం అయితే, తండ్రిగా తన కుమార్తె వైభవాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శత జయంతి ఉత్సవంలోనే సీతారామాచార్య స్వామి వారు పైనుంచి మా రంగనాయకి అని అన్నాడే అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో. అలాగే తాను తండ్రిగా, ఆమె తన పిల్లగా ప్రేమగా భావించి ఆ తల్లి యొక్క వైభవాన్ని అందిస్తున్నారు అని కూడా మనం భావన చేసుకోవచ్చు. అంటే ఒక పక్క తండ్రిలో ఉండేటటువంటి ఆ వాత్సల్యం కనిపిస్తుంది, ఒక పక్క కుమారుడిలో ఉండేటటువంటి ఆ ప్రేమ కనిపిస్తుంది. అమ్మ కంటే ఎవరు ఎక్కువ కనుక అలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. దానికి పేరు శ్రీ గుణ రత్న కోశం. మీరందరూ బహుశా బ్యాగులు ఓపెన్ చేసి పెడతారు ప్రవచనం ప్రారంభమైన తర్వాత, ఎందుకంటే నేను రత్నాలు జల్లుతాను అని అన్నారు. మీ అందరినీ మూట కట్టుకుంటా అన్నారు రంగనాయకి గారు. కానీ రత్నాలు జల్లరండి. రత్నాలను జాగ్రత్తగా ఒక పెట్టికలో పెట్టడంతో కాదు, దానికి ఒక తాళం వేసి ఆ తాళానికి ఒక కోడ్ పెట్టి ఆ కోడ్ తెలిసిన వారు తప్ప దాన్ని ఓపెన్ చెయ్యలేనట్లుగా, అది ఫింగర్ కావచ్చు, మరొకటి కావచ్చు, అంత భద్రంగా దాన్ని లోపల పెడతారు. ఎవరికి అందిస్తారు అని అంటే దాని విలువ తెలిసిన వారికి మాత్రమే దాన్ని అందచేసేటటువంటి ఒక వైభవం. అందుకే ఇందులో వారు చెప్తారు భట్టర్ వారు, అలాంటి తాళం చెవులు కూడా ఉన్నాయమ్మా దీనికి. ఈ పేరు ఎందుకు పెడుతున్నారు అని అంటే వేదం స్వామి వైభవాన్ని చెప్తోంది అని అంటారు. కానీ వేదం నిజంగా అమ్మ వైభవాన్ని చెప్తోంది అంటూ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తారు. దేవి శ్రుతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోశముదాహరంతి. త్వత్సద్గుణౌఘమణికోశముదాహరంతి. వేదానికి వేదమని కాదమ్మా, శ్రీ గుణ రత్న కోశం అనేటటువంటి పేరే సరి అయినది. సరే, వేదానికి ఆ పేరు వ్యవహారంలోకి రాలేదు కనుక వేదోపబృంహణమైనటువంటి ఈ స్తోత్రము గుణరత్న కోశము అని అంటారు. తద్వార పాఠన పటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. తర్వాలండి ఇప్పుడు తాళాలు ఉన్నాయా మీ అందరి దగ్గర? తాళం చెవులు ఇది ఏమైనా సెల్ ఫోనా? ఇలా బ్యాగ్ లోంచి తీసి టక్మని మనం ఒకసారి టచ్ చేస్తే ఓపెన్ అవ్వటానికి అవుతుందండి. ఎప్పుడు అంటే రామాయణం తెలిస్తే, భాగవతం తెలిస్తే, భారతం తెలిస్తే, సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి, వాటి గురించినటువంటి జ్ఞానం ఉంటే దాంతో తెరవండి, చాలా సులభంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఒక్కసారి ఇలాగా మూత తీసి చూస్తే అప్పుడు కళ్ళు ఇలాగా చెదిరిపోయే అంత అద్భుతమైనటువంటి రత్న రాశి అందులో మనకి దృగ్గోచరం అవుతుంది. కంటితో చూడడం, చెవితో వినడం, ముక్కుతో ఆఘ్రాణించడం, అలాగే త్వక్తో స్పర్శని పొందడం, ఇలాంటివన్నీ ఇంద్రియానికి ఒక నియతమైనటువంటి కార్యాలు. మా భట్టర్ వారు చెప్పిన మాట ఏమిటి అంటే, మీకు నిద్ర వస్తుంది అనుకోండి, కళ్ళు మూసుకోండి, ఏం పర్వాలేదు, నేను నిలబడతాను, మీరు పడుకోండి. కళ్ళు మూసుకోండి, చూడక్కర్లేదు. కానీ మీరు చూడడానికి మరొక సాధనం ఉంది. అనిమిష విషేవ్యం శ్రవణయోహో, మీరు చెవులతో చూడండి అంటున్నారు. చూడండి అంటే ఈ శ్రీగుణ రత్న కోశాన్ని మనం దర్శించాలి అంటే పుస్తకం నేను ఇలా చూపిస్తే మీరు చూడడం కాదండి, అది కంటితో చూడడం.
కానీ అనిమిష నిషేవ్యం శ్రవణయో, నిమేషం రెప్పపాటు కంటికి ఉంటుంది, చెవికి అలాంటిది ఉండదు. కానీ ఎలా ఉంటుంది స్తోత్ర వైభవము అని అంటే రెప్పలు ఆర్పకుండా చెవులతో సేవించే అంత మాధుర్యాన్ని కలిగి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం ఇది అంటాడు. ఇది 10వ శ్లోకం నుంచి స్తుతి ప్రారంభం అవుతుంది. మొదటి శ్లోకంలో అంజలి చేస్తారు, 2వ శ్లోకంలో ఆశ్రయిస్తారు, 3వ శ్లోకంలో ఆమెని స్వామిని ఇద్దరిని కలిపి సేవిస్తారు. రచయతుమై లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్. ఇప్పుడు మనం దండం పెట్టకుండా ముందుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి, ఒక్కసారి దండం పెడదాము. ఎలా? అప్పుడే మీరు అంజలి ఇచ్చేశారు కదా, అదే చెప్పారు. శ్రీ సమస్త చిత్విధార వ్యసనం హరే అంగీకారిలోకై సార్థయంచై కృతోంజలి. ఆమెకి అంజలి చేయబడినది. ఎవరామె అంటే పాటలు పడుతున్నాడు ఆయన, సవిలాసంగా చూస్తోంది ఈమె. ఆమె చూడకపోతే, ఆమె చూపు పడకపోతే ఆయనకి తృప్తి లేదు. నిజంగా ఈ సినిమాకి నేను వస్తున్నానన్న తర్వాత ఆ రోజు అధ్యక్షులు మా చిన్న ఆయన గారు, మా బాబాయ్ గారు అని చెప్పారు. అప్పుడు నాకు చాలా తృప్తి కలిగింది. ఆపరితోషాద్విదుష నా సాధువన్యే ప్రయోగ విజ్ఞానం. వారితో నాకు ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఒక సన్నివేశం, పరిచయ భాగ్యం ఎక్కడ అంటే పిట్టలవానిపాలెం అనేటటువంటి ఒక స్థలంలో చిరంజీవి స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాలు జరిగితే అప్పుడు చిరంజీవి స్వామి వారికి అటువైపు వారు ఉన్నారు, ఇటువైపు నేనున్నాను. ముందుగా నేను మాట్లాడాను, పిల్లలు ముందు కదండి, అంతవరకు నేను వారిని సేవించలేదు. తర్వాత వారు మాట్లాడారు. అప్పుడు తెలిసింది వారి వైభవం, వారి దర్శనం, వారి ఆశీస్సులు, వారి మంగళాశాసనం. అలాంటి మహనీయుల సన్నిధిలో ఇంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి 4 మాటలు చెప్పగలిగేటటువంటి ఒక ఆనందం కలిగింది, ఒక అవకాశం కలిగింది అంటే సంతోషం వేసింది. అందుకే నేను మీ వైపు కంటే వారి వైపే ఎక్కువ చూస్తున్నాను. వారు నిజానికి మంచి విమర్శకులు, సద్విమర్శకులు. ఇందాకనే అన్నారు, అందరినీ విమర్శిస్తాను నిన్ను తప్ప అన్నారు. ఇప్పుడు ఈ ప్రవచనం అయిన తర్వాత ఏమో దాని గురించి కూడా విమర్శలు కావచ్చు, అది నా చేతిలో లేదు, అది భగవంతుడు అమ్మవారు ఎలా పలికిస్తే అలాగే. అందుకే స్వామికి కూడా ఎంత గొప్ప కార్యం చేయనివ్వండి, అమ్మ ఓకే అనాలి, ఆ చూపు అన్నట్లుగా ఉండాలన్నమాట. నాకు సత్యవతి గారు చెప్పారు, సీతారామాచార్య స్వామి వారు ఆ సభలో, ఆ భువన విజయం ఇలాంటి వాటిలో ఎవరైనా పద్యాలలో చిన్న దోషం వస్తే భేష్ అనేవారు అని. అంటే తప్పు ఉంది అని దండించడం కాదు, భేష్ అని మెచ్చుకున్నారు అంటేనే అది మనం సరిదిద్దుకోవాలి అని కేవలం భక్తులకి మాత్రమే తెలిసింది, రచయితలకి మాత్రమే అద్భుతంగా అనిపించింది నాకు. అందుకే ఆ భేష్ అనడమే అడ్డర్ వారు కూడా చెప్పారు, స్వస్తి ప్రశస్తిరామ్ అన్నారు. వారు కూడా నా మాటలకు భేష్ అన్నారు. ఎందుకంటే చెప్పలేని విషయాన్ని చెప్పడానికి సిద్ధమవుతూ ఉండేటటువంటి నా నోట పడిన మాటలు చల్లగా ఉండుగనక అని ముందుగానే ప్రార్థన చేస్తాడు. మంచి మాటలు నా నోటంట వచ్చేటట్లుగా అమ్మ అనుగ్రహించాలి అని అంటారు. యద్దూరే మనసో యదేవ తమసపారే నత్యద్భుతం యత్కాలాదపచేళితం సురపురీ యద్గచ్చతో దుర్గతి సాయుజ్యస్య యదేవ సోతిరథవా యద్దుర్గ్రహం మద్గిరాం అంటారు. వీటన్నిటికీ అందరిది, నా మాటలకు కూడా అందరిది అనడంలోనే భట్టర్ వారికి తల్లి పట్ల ఉండేటటువంటి చదువు తెలుస్తోంది. ఒకటి వెంకటాచార్య స్వామి వారికి తెలియదు, సీతారామాచార్య స్వామి వారికి తెలియదు, ఇంకా పెద్దలు ఉన్న వారందరికీ తెలియదు, నాకు కూడా తెలియదు అన్నాను అనుకోండి. ఇది మర్యాద అమర్యాద చెప్పండి? వారికే తెలియదు అన్న విషయం నాకు తెలియదు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దుర్గ్రహం మద్గిరాం అంటారు. నా మాటలకి కూడా అందరిది అనడంలో ఉండేటటువంటి ఆ అతిశయం ఏది అంటే, నా మాటలు నావి కాదు, నా మాటలు అమ్మ మాటలు. ఆమె అనుగ్రహంతో నా నోట పలుకుతూ
ఉండేటటువంటి మాటలు. అమ్మా, మీ అనుగ్రహానికి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు, కానీ అసాధ్యం అయితే కూడా అంటూ పరమపదాన్ని గురించి వారు వర్ణన చేస్తారు. మరి మనమే అలా అనుకుంటే స్వామికి ఎలా ఉంటుంది? ఓ ముద్ర పడాలి, ఓ బ్రాండెడ్ అనేటటువంటి ఒక గొప్పతనం కావాలి. అప్పుడే కదా పబ్లిసిటీ పెరుగుతుంది. సృష్టి చేస్తాడా? స్థితి చేస్తాడా? ప్రళయం చేస్తాడా? చెయ్యకుండా ఎప్పుడైనా ఉంటాడా? ఉండడండి. అది ఆయనకి వ్యసనం. కానీ ఆయన చేస్తున్న పనిని చూడడు, అమ్మ ముఖారవిందాన్నే చూస్తాడు. చూస్తే ఆమె చిన్నగా తన ఆమోదాన్ని కలిగి అందిస్తుంది. సార్థయంచే కృత అంజలి, అమ్మయ్య అనుకుంటాడు. ఇప్పటికీ నాకు ఇప్పుడు ఏ ఛానల్లో వెళ్ళినా పర్వాలేదు, ఏ టీవీలో వెళ్ళినా పర్వాలేదు, ఏ సోషల్ మీడియాలో వెళ్ళినా పర్వాలేదు, దీనికి ఒక ముద్ర ఉంది అని అనుకుంటాడు. అలా అమ్మ యొక్క కటాక్షపాతం కోసం కరోతి లోకాన్ అంటారు. అమ్మ కటాక్షం కోసం ఆయన ఈ సృష్టి స్థితి లయాలని చేస్తాడు. జగత్కారణ భూతులు అవుతున్నాడు ఆయన. జగత్ సృష్టికి కారణం అమ్మ చూపు తన మీద పడడం అంటారు. మరి ఎదురులేని పరాక్రమవంతుడు కదండి ఆయన, మహావీరుడు కదండి ఆయన. ఆయన తన పరాక్రమాన్ని చూపించేది దేనికోసం అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని మనం వింటున్నాం కదా. దుష్కృతి వినాశం చేయడం కోసమే కదా ఆయన పరాక్రమాన్ని చూపిస్తాడు. అది అనుకూలులైన వారికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి విషయంలో తాను చూపించేటటువంటి ఒక పరాక్రమం కదా. అంటే ఇప్పుడు రహస్యం చెప్తున్నాను వినండి. స్వామి పరాక్రమం దేనికోసం అంటే దుష్కృతి వినాశం కోసం కాదు, రాక్షస సంహారం కోసం కాదు. ఎందుకోసమో తెలుసా? పరాక్రమం తే పరిరంభణాయ. నేను కనుక బాగా యుద్ధం చేస్తే మా ఆవిడ నన్ను హక్ చేసుకుంటుంది. ఆవిడ నన్ను పబ్లిక్ గా హక్ చేసుకోవాలి అంటే నేను ఈ పని చేయాల్సిందే అంటారు. అవునా అండి? నమ్ముదామా ఈ మాట? అంటే వాళ్ళు ఈ మాట నమ్ముకుంటే ఎలా చెప్పండి? అందుకే కర్మభూషణాదులను వధించిన తర్వాత అమ్మ ఏం చేసింది? తం దృష్ట్వా శత్రునంతారం మహర్షీణాం సుఖావహ బహూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. వదులుకుంటాడండి ఛాన్స్ ఆయన. ఒకసారి రుచి కలిగిన తరువాత పరాక్రమంతే పరిరంభణాయ చమత్కరిస్తారు ఒక మహానుభావులు. మనకి ముక్తిని ఇవ్వడం కోసం కూడా అమ్మ ఆనందం కోసం చేస్తాడు. ఏ పని చేస్తే ఆయనకి ఏం పోయిందమ్మా, ఏం నష్టం వచ్చిందమ్మా? కథం ఫలాభావ కథాస్య భర్తో. మీ ఆయన చేసిన పనులేవి వ్యర్థం కాలేదమ్మా, అన్నిటికీ తగిన ఫలితాన్ని ప్రయోజనాన్ని ఆయన పొందుతున్నాడు అంటారు. అలాంటి శ్రీ కృతోంజలి. ఎవరు పెట్టారు అంజలి? ఎవరు చేస్తున్నారు అంజలిస్తున్నారు? అంటే వ్యక్తులతో సంబంధం లేదండి. ఒక్కటేనా కాదండి. ఇందాక ముందు రంగనాయకి గారు పూలు చల్లితే ఎంతమంది చల్లారండి? ఎంతమంది చల్లారు లెక్క పెట్టుకున్నామో మనం. అలాగే అంజలిస్తున్నది ఎవరు అని సంబంధం లేదు, అంజలించటమే ప్రధానం. అందుకే నేను అని చెప్పలేదు. అంజలి ఎవరైనా అంజలించండి చాలు, అమ్మ అనుగ్రహం మనకి కలుగుతుంది. అంజలి చేసేదండి. అమ్మ కనపడిందా? అసలు నమస్కారం పెడితే ఎలా, దేన్ని ఉద్దేశించి నమస్కారం పెట్టాలి? ఇంకొంచెం క్లియర్గా దండం పెట్టేసుకొని అప్పుడు మనం అమ్మని ప్రార్థన చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు పాదారవిందాలని చూద్దాం. సురభిత నిగమాంతం వందిషేందిరాయ తవ కమల పలాశ ప్రక్రియం. పాదాలు కనపడ్డాయి కాబట్టి అంజలించి ఊరుకోకూడదండి, శిరస్సు నుంచి నమస్కరించాలి. ఎలాంటి పాదాలు అని? సురభిత నిగమాంతో, వేదాంతాలకే సులభతమాన్ని కలిగ చేసేటటువంటి పాదాలు అమ్మవి. ఆ అమ్మ యొక్క పాద స్పర్శ వల్లే అవి పరిమళిస్తున్నాయి. సురభిత నిగమాంతం వందిషీయా ఇందిరాయాః. ఇందిరాయాః మంచి మంచి పదాలు వాడతారు. సాహిత్యం అన్నాడు కదా, ఇందిరా అంటారు. ఎందుకంటే మాకు కష్ట డబ్బులు కావాలి, అందుకే ఇంత కష్టపడి కూర్చున్నాం. ఇది మహదైశ్వర్యే అంటారు. ఇందిరా అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చే. తవ ఇదిగో
అందరూ తోసుకొని వచ్చేయకండి. మన చేతులేమో మొరట చేతులు, ఆమె పాదాలేమో సుకుమారమైనటువంటి పాదాలు. ఎలాంటి పాదాలు? తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మో. కమల ప్రక్రియం కాదు, కమల పలాశ ప్రక్రియం. ఆ తామర పువ్వు రేపు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉండేటటువంటి పాద యుగ్మంట అమ్మది. సేవిస్తున్నారు, శ్రీరంగం వెళ్ళారు, రంగనాయకుని సేవించారా? ఆ తాయాలు ఎంత అద్భుతంగా ఏం చేసి ఉంటారో ఆ పాదాలని మనం సేవించాలి అంటే పాద యుగ్మం కనబడుతుందండి. సేవించాలంటున్నారు. అమ్మవారు ఎలా ఏం చేసి ఉంటారో రెండు పాదాలని మనం సేవించగలుగుతామా? భగవద్ రామానుజుల పాదాలని అలా కింద ఉంటే మనం సేవించలేము. అమ్మవారు కూడా సంవత్సరానికి ఒక్క రోజు అంటే రెండు జంటగా కనపడకపోవచ్చు, కానీ తల్లి దగ్గర ఒడిలో పెరిగినటువంటి పిల్లవాడికి ఆ పాద దర్శనం ఏం కష్టమవుతుంది కనుక అందుకే పాద యుగ్మం అంటారు. కానీ స్పష్టంగా అవస్థితిని చెప్తారు. ఏకన్యంచలతిక్షం మమ పరంచ పుంస్యపాదాంబుజం. ఏకన్యంచలతిక్షణము. ఒక్క పాదం చాలు అమ్మవారిది. స్వామివారి అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాపం అలా నిలబడ్డాడు, రెండు పాదాలు రెండు పాదాలు రెండు పాదాలు అని. కానీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఒక్క పాదం చాలండి. ఒకటి మన కోసం పెట్టింది. నతిక్షణం మమ మమ నతిక్షమం. మేము నిన్ను సేవించడానికి వీలుగా ఒక పాదాన్ని చాచి ఉంటుందా. ఇది ధ్యాన శ్లోకం అంటారు. జాగ్రత్తగా మనం అమ్మవారిని మన హృదయాల విందాలలో నిలుపుకుంటూ ధ్యానం ధ్యాయామి ఆవాహయామి. అంతకంటే ఎక్కువ వెళ్ళానండి. షోడశోపచార పూజ మనకి సమయం ఎలాగే లేదు, కానీ ధ్యానం అయితే తప్పకుండా ఉండాలి. చివరిలోనైనా ముందులోనైనా కనుక ఏకన్యంచన తిక్షణం మమ పరంచ పుంస్య పాదాంబుజో. ఒక కాలుని మడుచుకుని ఉంటుంది, ఒక కాలుని చాచి ఉంటుంది. మధ్యే విష్టర పుండరీకో. పుండరీకంలో వేంచేసి ఉంటుంది. కమలంలో ఆమె విష్టర పుండరీకం, ఆసన పుండరీకం అన్నమాట. అంటే కమలాలు రకరకాలుగా లీలార్థం పట్టుకునే కమలం కాదు ఇది. విష్టర పుండరీకం ఆసన పుండరీకంలో వేంచేసి ఉందిట ఆమె. ఒక ఆయన మహానుభావుడు శంకర భగవత్పాదులు అని అంటారు. అంభోరుహం జన్మగృహం భవత్యాః. అమ్మవారి పుట్టిల్లు లేదండి, పాలకడలి దాకా వెళ్ళకండి. అమ్మవారి పుట్టిల్లు ఏది అంటే అంభోరుహం జన్మగృహం భవత్యాః. మీకు పుట్టిల్లు ఏది అంటే కమలమే పుట్టిల్లు అవుతోంది. ఇంకా స్త్రీకి ఇంకొక ఇల్లు ఏది అంటే మెట్టిన ఇల్లు. ఆ మెట్టిన ఇల్లు ఏది అంటే వక్షస్థలో భర్తృగృహం మురారే. అటు ఇటు కావాలంటే నువ్వు తిరుగుతూ ఉండొచ్చు. పుట్టింట్లోనూ ఉండు, అలాగే మెట్టినింట్లోనూ ఉండు. కాదమ్మా విసుగు రావట్లేదా? ఎంత ఇంద్రభవనం అయితే మాత్రం, ఎంత ఒక్క క్షణం విడిచి ఉండలేకపోతే మాత్రం కాస్తైనా చేంజ్ కావాలి కదా. అందుకని అమ్మా నీకోసం ఇంకో మంచి ఫామ్ హౌస్ కట్టించి ఉంచాను. నీకోసం ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి భవనం నేను కూడా రెడీ చేశాను. కారుణ్యతః కల్పయ పద్మవాసే. ఒక్కసారి దయ చూడమ్మా, ఇంటికి కూడా రావమ్మా, ఇది కూడా నీదే ఇల్లు అన్నారట. ఏది ఆ ఇల్లు అనంటే లీలాగృహో మే హృదయారవిందో. అమ్మా ఆ పుట్టిల్లు వద్దు, ఈ అత్తిల్లు వద్దు, నువ్వెక్కడ ఉండాలి? భర్తృగృహాన్ని కూడా కాకుండా లీలాగృహో. మా దగ్గరికి వస్తే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుందమ్మా. మీ ఆయన చాలా బుద్ధిగా ఉంటాడు. కమలం అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. మేము చూడ ఎంత అల్లరి చేస్తూ ఉంటామో, ఎన్ని వెరైటీస్ నువ్వు చూడొచ్చు, ఎంత వినోదాన్ని కనిపిస్తుందో. అందుకని లీలాగృహం మే మన హృదయ అరవిందో అంటారే. మధ్యే విష్టర పుండరీకో అభయం విన్యస్య హస్తాంబుజో. ఏం పర్వాలేదు, టైంకి అయిపోతుంది. 8:30 కాకపోతే 9. అంతకంటే ఏమి మీకు ఆలస్యం అవ్వదు. హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ రంగనాయకమ్మ గారు పలహారాలు పెట్టిస్తే
అవి కూడా తీసుకొని వెళ్ళి పడకూడదు అంచేత అభయం విన్యస్య హస్తాంబుజం అలా ఉందండి మన కోసం ఆమె అది ఇది కూడా వదిలేసి వచ్చింది అని భట్టర్ గారే చెప్తారు. త్వాం పశ్యేమ మనం చూడాలి అంతే. త్వాం పశ్యేమ నిషేదుషే ప్రతికలం కారుణ్యకూలంకషస్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతే. మన ముఖాలు మనం అద్దంలో చూసుకోవడం కాదు, శ్రీరంగం వెళ్ళి రంగనాయకి అమ్మవారి సన్నిధికి వెళితే ఆ తల్లి ముఖాల మీద ఎలా ఉంటుంది అంటే అభయం మనకి ఇస్తూ కారుణ్య కూలంకష స్ఫారాపాంగ తరంగ. నేను చెప్పలేదు సీతారామచంద్ర స్వామి వారి శతజయంత్యుత్సవ సభ కనుక ఆ గంధం అందరిలోనూ ఉంటుంది కాబట్టి ఈ సంస్కృత పదాలకి అర్థం కూడా తప్పకుండా మీకు అవగతం అయిపోతూనే ఉంటుంది. కరుణ నిండింది, కూలంకషంగా ఉంది, అంచేత కనురెప్పలు ఇంకా బిడ్డయిట. కారుణ్య కూలంకష. ప్రయాణానికి వెళ్ళినప్పుడు బ్యాగ్లో బట్టలు సర్దుకుంటే ఆడవాళ్ళం మనకి మరీ బాగా తెలుస్తుంది. ఆ బ్యాగ్ జిప్పు ఊడిపోయేంత వరకు అందులో కూర్చునే బ్యాగ్ పాట్ చేసి మళ్ళీ ఆయన వెంటనే బజార్కి పంపిస్తాం, ఇప్పుడు ట్రైనింగ్ టైం అయిపోతుంది అని. అంచేత లోపల వస్తువులు ఎక్కువైతే ఇది స్థానం అవుతూ ఉంటుంది, ఇది విశాలం అవుతూ ఉంటుంది. అమ్మ నేత్రాలలో కరుణ నిండింది. కారుణ్య కూలంకష స్ఫారా విచ్చుకున్నాయి అవి. అంతే ఒక్కసారి మనకి ఆ ప్రవాహం వచ్చిందనుకోండి తట్టుకోలేము, మునిగిపోతాం. అపాంగ అందుకే కడగంటి చూపులే మనకి కావాలి. స్ఫారాపాంగ ఆ కడగంటి చూపులు తుంపలలో పడతాయి అనుకుంటున్నారా? తరంగం అవి తరంగితములై ఉంటాయి. అమ్మకి మన మీద అంతటి ప్రేమ అంతటి దయ నిండి ఉంటుంది కనుక మధురం ముగ్ధము ముఖము బిభ్రతే. అలాంటి తల్లిని మనం సేవించాలి. ఆ తల్లిని అలా మనం హృదయంలో ధ్యానం చేసుకోవాలి. కూర్చుందండి అమ్మ లక్ష్మీ అమ్మవారు కదండి. మరి సర్వాభరణాలంకారాన్ని సమర్పయామి అన్నాము లేదా? అందులో లక్ష్మీ అమ్మవారికి అలంకారాలు లేకుండా చూస్తామో మనం. అలా మనకి ఇష్టమైన సబ్జెక్ట్ కదా, అందుకని అక్కడికి వెళ్దాం. ఏమిటి మనకి ఇష్టమైన సబ్జెక్ట్? కొత్త ట్రెండ్ ఏది వచ్చింది, కొత్త అదేమిటి నెక్ పీసులు ఏమిటి వచ్చాయి, గాజులు ఏమి వచ్చాయి, మరొకటేమి వచ్చాయి, మరొకటేమి వచ్చాయి. ఇప్పుడు ట్రెండ్ ఎలా వెళుతుంది, ఎలాంటివి ఫ్యాషన్గా ఉన్నాయి కనుక మా భట్టర్ వారు అమ్మవారి నగలన్నింటినీ వర్ణించారండి. నగల కోసమని గుణాలని లెక్కపేటికలో పెట్టిన అమ్మ ధరించినటువంటి నగలన్నింటినీ మాత్రం చాలా అద్భుతంగా వర్ణిస్తారు. మరి ఇప్పుడు ఈ ఉష్ణ హృదయ పుండరీకంలో వేంచేసి ఉండేటటువంటి అమ్మవారిని సకలాభరణ భూషితురాలిగా సేవిస్తే కనీసం మనం పెట్టుకోకపోయినా పెట్టుకున్నంత తృప్తి అమ్మవే కదా. అంచేత అవన్నీ మనవే అని అనుకోవచ్చు. ఎలా సేవిద్దాం అంటే పూర్తిగా పైకి వెళ్ళిపోకండి, పూర్తిగా కిందకి వచ్చేది మధ్యలోనే ఉండండి. మన కంటికి సమాంతరంగా ఉంది అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహం. అలాంటప్పుడు అమ్మని మనం సేవిస్తున్నాం. కనక రచన ముక్తాటంకహారలలాటిగా మణిసరతులోటి జనార్దన జీవికే. ఇక్కడ తమాషా అనిపిస్తుంది, ఆభరణాలను వర్ణిస్తున్నారు. జనార్దన జీవికే అంటున్నారు. ఆడవాళ్ళు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే పాపం ఆయన 2 జీవితాలు సంపాదించిన ఖర్చంతా ఇలాగే వెళ్ళిపోతుంది. కానీ అమ్మవారి యొక్క ఆభరణాలు స్వామికి జనార్దన జీవికే అని అద్భుతమైన సంబోధనలు. అమ్మవారిని గురించి పిలవడంలో శ్రీరంగేశ్వర గేహలక్ష్మి, శ్రీరంగ హర్యాङ्గన కనకలే, శ్రీరంగ హర్యకర మంగళ దీపిక అంటారు. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతే. ఇవన్నీ అద్భుతమైనటువంటి సాహిత్యానికి నిదర్శనాలుగా మనం ఈ సంబోధనలను తీసుకోవచ్చు. అంబ మాత ఇలా చిన్న చిన్న సంబోధనలు చేస్తారు. కనకరచన మొలను ఉలు పెట్టుకుందిట, ముక్తాటంక ముత్యాల ఇయర్ రింగ్స్ పెట్టుకుందిట, హార చెప్పని వర్ణించలేదు, చాలా ఉన్నాయి అన్నమాట. లలాటిక సాపుడికి ఒక అద్భుతమైనటువంటి తిలకం అని అంటారు. కనకరచన ముక్తాటంక హార లలాటిక మణిసరతులా
మణికోటి. ఇప్పుడు పాదాల దగ్గరికి వస్తారు. మణిసరములు తులాకోటి అందరూ పెట్టుకొని ఉందిట. దానికి ఆమె నూపురాలు పెట్టుకొని ఉందిట. పైనుంచి కింద వరకు లలాటిగా శిరస్సు అయితే తులాకోటి అనేది పాదానికి ధరించేటటువంటి ఆభరణంగా చెప్తారు. అంటారు. అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఆభరణాలు ధరించినటువంటి అమ్మ ఎలా ఉంది? ఆభరణాలు లేకపోతే అందం తరిగిపోతుందా, లేక ఆభరణాల వల్ల సౌందర్యం ఇనుమడించిందా అంటే రెండు ఉదాహరణలు ఇస్తారు అక్కడ. వలయ సకలై దుఃఖం, జాగ్రత్తగా వినండి. వలయ సకలై దుఃఖం, పాలలో మంచి గుమ్మ పాలు, ప్యాకెట్ పాలు కాదు, మరటి పాలు కాదు, మంచిగా పితికినటువంటి చిక్కని మంచి పాలల్లో చక్కటి పంచదార పలుకులు కలిపితే ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఎవరికి ఈ మధ్య మాధుర్యం అనేది తెలియటం లేదు. ఎందుకంటే అందరికీ ఉండాల్సిన అవరోధం ఉంది. మాకు మధురం పడదు, మాకు మధురం పడదు, దానివల్ల మేము ఇబ్బంది పడతాము. ఎందుకంటే మనందరికీ కూడా ఇబ్బంది. నచ్చట వలయ సకలై అని భట్టర్ వారి కాలంలో చెప్తే ఈ కాలంలో ఎలా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది అంటే అలాంటి అవరోధం, అలాంటి వ్యాధి లేని వాళ్ళకి అదృష్టం అన్నమాట. ఆ పంచదార కలుపుకున్నటువంటి పాలు తాగగలిగేటటువంటి యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే రోగం ఉండదో వారికి. మనకు కూడా అమ్మ అలా సేవించగలిగేటటువంటి స్థితి కావాలి అంటే అలాంటి వ్యాధి మనలో ఉండదు. పోలేండి, ఉండకుండా ఎలాగా? ఈ కాలం శరీరాలు అందరినీ బలహీనంగా ఉన్నాయి. కామన్గా ఉండి ఇంకో ఉదాహరణ చెప్తాను అంటారు. వెంటనే అక్కడితో ఆగకుండా పుష్పైశ్చ కల్పలత యథా అంటారు. మంచిగా కల్పలత, కల్పవృక్షము తీగకి నిండుగా పువ్వులు పూచి ఉంటే ఎంత అందంగా ఉంటుందో అలా ఒంటి నిండా సువర్ణ ఆభరణాలను ధరించినటువంటి అమ్మవారి యొక్క అందం అంత అద్భుతంగా, అంత అనుభవయోగ్యంగా ఉంది అని అమ్మవారి యొక్క అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తారు. అలాగే మనకి భగవద్ రామానుజులు చెప్పినట్లుగా భగవన్ నారాయణాభిమత అనురూప అంటూ స్వరూప, రూప, గుణ, విభవ, ఐశ్వర్య, శీలాదులు అన్ని స్వామికి అభిమతములు, అన్ని స్వామికి అనురూపములు. వాటిని అన్నింటినీ ఈ శ్రీమూలరత్న కోశంలో చాలా అందంగా భట్టర్ వారు ప్రతిపాదన చేస్తారు. అన్నింటినీ మనం చెప్పుకునేటటువంటి అవకాశం లేదు. రూప వైభవాన్ని మనం చెప్పుకున్నాం. ధ్యానంగా మనస్సులో ఆ తల్లిని మనం నిలుపుకున్నాము. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఇద్దరా ఒకరా అన్నది ఒక్కటి తెలుసుకుని మనం దీన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఈ దంపతులు అంటే లక్ష్మీనారాయణులు ఏకతత్వమా లేక ఇద్దరా? ఇద్దరిగా మనం భావించాలా, ఒకటిగానే మనం భావించాలి. దంపతులు ఏం చేసి ఉన్నప్పుడు మనం ఇద్దరికీ దండం పెట్టకూడదండి. ఒకటే దండం పెట్టాలి, ఒకటే నమస్కారం చేయాలి. ఆమెకి వేరుగా ఆయనకి వేరుగా మనం చెయ్యకూడదు అని అంటారు. అలాగే లక్ష్మీనారాయణులు, అలాగే శ్రీరంగనాథుడు, శ్రీరంగనాయకి తత్వంగా ఒకటి, మిథునంగా ఇద్దరు. స్త్రీ పుం రూపాలతో మిథునంగా ఇద్దరిగా భావించాలి. కానీ తత్వంగా మనం ఒకటే తత్వం. లక్ష్మీ తత్వము, నారాయణ తత్వము అని మనం రెండుగా అనుకోక్కర్లేదు. తత్వంగా అద్వైతం, జంట పళ్ళు అన్నప్పుడు రెండు ఉంటాయి కానీ ఒకటే, అదే దాన్ని విడతీయకూడదు. కానీ మిథునంగా ఇద్దరు అని చెప్తారు. అలాగే అమ్మ స్వామి ఇద్దరికి ఒకరొకరికి ఎలా కనిపిస్తారు అని అంటే మనం అద్దం ఎదురుగా నిలబడ్డాం అనుకోండి, ఎవరు కనిపిస్తారు? మనం అత్తయ్యగా నిలిపిస్తే ఎవరు కనిపిస్తారు? మనమే కదా. ఈ పిచ్చి ప్రశ్నలు ఏమిటంటే ఎందుకంటే మీరు వచ్చారు బెంగళూరు నుంచి అనుకోకండి, తిట్టుకోకండి. క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. మనం ఎవరు ఆ ఆదర్శం ఎదురుగా ఉంటే వారి ప్రతిబింబమే అందులో మనకి కనిపిస్తుంది. కానీ లక్ష్మీనారాయణుడు ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఉంటే లక్ష్మీదేవికి తాను నారాయణుడిలో కనిపిస్తుందిట, నారాయణుడికి తాను లక్ష్మీ అమ్మవారిలో కనిపిస్తారు. విస్తీర్య దర్పణైవ ప్రచురం స్వదంతే అంటారు. లక్ష్మికి లక్ష్మి కనిపించదు, నారాయణుడే అంటే నారాయణుడికి
నారాయణ. ఎదురుగా ఉన్నదాన్ని ప్రతిబింబింపచేసేది అవుతుంది అన్నమాట. అలాగే లక్ష్మికి నారాయణలో ఎవరు కనిపిస్తున్నారు అంటే తాను కనిపిస్తోంది. అంటే ఏమవుతుంది, రెండు ఒకటే. తస్మిన్ తవ త్వయిచ తస్య పరస్పరేణ అంటారే, అలా ఉంటుంది ఆ లక్ష్మీనారాయణ తత్వం. ఇక్కడ చిన్న విషయం చెప్తారు. సీతారామ కళ్యాణానికి ముందు సీతమ్మ వారు రామచంద్ర స్వామిని సేవించింది. అంటే ప్రత్యక్షంగా చూసింది. ఏ చాట నుంచో ఆడపిల్లలకు ఉండే తెలివితేటలు ఉంటాయి కదండి, కాబోయే కుర్రవాడిని ఒకసారి చూసుకోవాలి అనేసి. అందంగా ఉన్నాడా లేదా, ఇంకా మోహన రూపాయ అంటారు, ఏమో నాకు నచ్చాలి కదా అని చూసింది. చూసిన దగ్గర నుంచి ఆమెకి మరి దృష్టి మరలడం లేదు. రాముడే 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 అలాగా మనకు ఆలోచనే రావటం లేదు. ఇక వెంట పడిపోతుంది సీతమ్మ. ఎంచేత పెళ్ళి అయిపోతుంది, శివధనుర్భంగం చేసేస్తాడు, మా ఇద్దరికి కళ్యాణం జరుగుతుంది, వెళ్ళిన తర్వాత పరువు పోదు కదా అని వెంటపడుతోంది. ఎందుకు పోతుందండి, చక్కగా ఆనందంగా ఆవిడ వెంట పెట్టుకుని వెళ్తారు, హాయిగా కాపురం చేసుకుంటారు కదా అంటే లేదు లేదు అని స్నేహితురాలతోటి ఒక చిన్న ఇబ్బందిని చెప్పుకుంటోందిట ఆమె. ఏమనిట అంటే భీతా హంసకి, ఓ చెలికత్త నాకు చాలా బెంగగా ఉంది అంటోందిట. ఎందుకని అంటే అని బృందకీటక ధ్యానం అని ఉంటుంది. రాముడి రూపాన్నే అలా ధ్యానించి 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 నేను రాముడు అయిపోతానేమో అని బెంగగా ఉంది అందుక. అంటే అదే ఆలోచిస్తుంటే అలాగే అయిపోతాను కదండి. ఎంచక్క పెళ్లి పెట్టిన దగ్గరికి వచ్చేసరికి సీత ఎవరు అంటే రాముడు అయిపోతుంది, నేను రాముడు అయిపోతానేమో అని నాకు బెంగగా ఉంది అని ఆవిడ చెప్పుకుంది పాపం. అంటే ఆ చెలికత్త అంటుందిట, మా భీర్ జానకి, నా పేరు కూడా ఒకసారి చెప్పుకోవాలి కదా అందుకని మా భీర్ జానకి అని ఆ చెలికత్త ఏమీ వెక్కపడలేదుట. ఎంచేత అంటే ఆయన పరిస్థితి అంతే. అందుకే ఆయన కూడా నిన్ను చూసాడు, ఆయన కూడా నీ రూపాన్నే ధ్యానిస్తున్నాడు. నువ్వు ఎలాగైతే రాముడు అయిపోతావు, ఆయన ఎలాగైతే సీత అయిపోతాడు. సరిపోతుంది అని హామీ ఇచ్చిందట. పర్వాలేదమ్మా, ఎవరైతే ఉంటే ఆటలో పిల్లలు పెళ్ళి అయిపోతే చాలు, నువ్వు రాముడైతే ఆయన సీత అయిపోతాడు అని చెలికత్త ఊరడించింది అంటారు. అలాగే లక్ష్మీనారాయణ మిథునంగా ఇద్దరు, తత్వంగా ఒకరు. అందుకని స్వామి ఒక్కడవ మా అమ్మే గొప్పది, అందుకే గొప్పగా చెప్తాను. నువ్వు మాత్రం ముఖం ముడుచుకోకూడదు సుమా, చుట్టూ వీడియోలు ఉన్నాయి. అందుకని కనీసం ఆనందాన్నేనా నువ్వు ప్రకటించాలి, ప్రకటించినట్లుగా మాకు గుర్తు కూడా కావాలి అని స్వామి సమక్షంలో శ్రీయశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యా భగవతి శ్రియం త్వత్తోప్యుచ్చై వయం అంటారు. అలా స్వామి దగ్గర ఛాలెంజ్ చేసి స్వామి ఎదురుగా స్వామికి ఆనందం కలిగించేటట్లుగా అద్భుతమైనటువంటి రీతిలో గుణ వైభవాన్ని రత్నాలని మనకి అందించినటువంటి భట్టర్ వారి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రమే శ్రీగుణ రత్న కోశం. దీన్ని తడవాలి అంటే వ్యాఖ్యానాలు కూడా చాలా అందంగా చెప్తారు. సువర్ణ కుంచిక అని ఒక వ్యాఖ్యానం అండి, అది రత్న కోశం అయితే దానికి ఇనపతాళం గుర్తులు ఉండవు. సువర్ణ కుంచిక మంచి వర్ణాలతో చేసినటువంటి తాళపు చెవి అంటారు ఆ వ్యాఖ్యానానికి పేరు. త్రిగుణ రత్న కోశం గ్రంథానికి ఉండే వ్యాఖ్యానాల పేర్లు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మరొక గ్రంథం సంస్కృత వ్యాఖ్యానానికి వసురాశి అంటారు. వసు అంటే సంపద, వసురాశి అని శ్రీగుణ రత్న కోసం ఏమొస్తుంది, వసు సంపద వస్తుంది కాబట్టి వసురాశి అనేటటువంటి వ్యాఖ్యానం. అనంతరాచార్య స్వామి వారు అందించినటువంటి వ్యాఖ్యానం మీ డబ్బులు ఎందుకండి, మీ సువర్ణాలు ఎందుకండి, మా పెద్దలకి ఆనందం కలిగిస్తుందా లేదా అంటే విద్వత్ ప్రహర్షిణి అని అనంతరాచార్య స్వామి వారు రాసినటువంటి వ్యాఖ్యానానికి పేరు అంటారు. రాఘవాచార్య స్వామి వారిని వారు అందించినటువంటి వ్యాఖ్యానానికి పేరు జ్యోతిష్మతి అనేటటువంటి వ్యాఖ్యానం. అసలు భట్టర్ వారు శ్రీగుణ రత్న కోసం అని పేరు పెట్టడాన్ని మరిచిపోయేటట్లుగా చేస్తాయి ఆ వ్యాఖ్యానానికి ఉండేటటువంటి ఆ నామాలు. మరి ఎన్ని వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి విషయాలని ఆర్ధారత్యాలు చెప్పి ఆ పెట్టె తెలుసుకుంటే అప్పుడు రత్నాలు కనిపిస్తాయి. అందుకని మళ్ళీ ఎప్పుడైనా రంగనాయకి గారు మనకి ఇలాంటి అవకాశాన్ని ఇస్తే అప్పుడు పెట్టె తెరుద్దాం. ఎప్పుడు తగిన తాళాల గుర్తల గురించి తెలుసుకుందాం. తర్వాత మనం పెట్టె
ఇక తెలిసి చేసుకుందాం. అయితే అంతవరకు మనందరం కలిసే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో భక్తులు వారు ఒకటే కోరుకుంటారు. శ్రీరంగే శరదం శతం సహ సుహృద్వర్గేణ సహ సుహృద్వర్గేణ. ఇప్పుడు గుంటూరు వాడు కాదు, బెంగళూరు వాడు కాదు, విజయనగరం వాడు కాదు, మరొకరు కాదు సహ సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖం చ. నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖం ఎన్ని మాటలు చెప్తారండి. ఎందుకంటే శ్రీరంగంలోకి ఎన్ని ఆపదలు వచ్చాయి. నిష్కంటకం నిర్దుఃఖం చూశారు కదండి, చిన్నప్పటి నుంచి ఆ వాసన మిగిలిపోయింది అనమాట. సుసుఖం మాకు అసలు ఆ వాసనను కూడా అక్కర్లేదు. దాస్య రసికాం భుక్త్వా సమృద్ధిం పరా. అలా దాస్య రసాన్ని ఆస్వాదించి యుష్మత్పాద సరోరుహంతర రజః శ్యామా. అమ్మను ఒక్కదాన్ని వర్ణించలేదు. యుష్మత్ పాద సరోరుహాంతర రజః ద్వయమంత్రార్థాన్ని విశదీకరిస్తుంది కనుక లక్ష్మీనారాయణ మిథున పాద రజస్సులం కావాలి, పాద రేణువులం కావాలి. యుష్మత్ పాద సరోరుహాంతర రజస్యామా త్వం అంబా పితా. ఇందాక అనుకున్నామే నువ్వే తల్లి, నీవే తల్లియు తండ్రియు తర్వాత వచ్చాయి. కానీ త్వమంబా పితా సర్వం ధర్మాపి త్వమేవ భవ నః స్వీకురు అకస్మాత్ కృపా. అమ్మా నిరహేషమైనటువంటి నీ కృపకి మమ్మల్ని పాత్రులకి, నీ దాస్య రసాన్ని ఆస్వాదించగలిగేటటువంటి భాగ్యవంతునిగా మమ్మల్ని చేయి. ఒంటరిగా కాకుండా సుహృద్వర్గంతో కూడి మేము అది పొందగలిగే అదృష్టం మాకు కావాలి. నీ పాద రజస్సులమై మేము హాయిగా నీ సన్నిధిలో ఉండగలిగేటటువంటి సౌభాగ్యం మాకు కలగాలి అని భట్టరు వారు చివరి శ్లోకంలో ప్రార్థిస్తూ అమ్మ స్తోత్రాన్ని పరిపూర్ణం చేస్తారు. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పెద్దల విషయంలో ఇంతటి మహనీయమైనటువంటి కైంకర్యాన్ని చేసుకునేటటువంటి అవకాశం, అన్నిటికంటే మించినటువంటి ఆత్మీయమైనటువంటి ఆలింగనాన్ని అందించినటువంటి మా రంగనాయకి గారికి అధ్యక్ష స్థానాన్ని వహించి దీనికి ఒక పరిపూర్తిని కల్పించినటువంటి మా వెంకటాచార్య స్వామి వారికి, అలాగే మా అప్పలాచార్య స్వామి వారి పాపం లైవ్ కామెంటరీ చెప్తూనే ఉన్నారు. పూలు వేయడం మారడం లేదు వీరి నోరు, అలాగ మైక్ నుంచి దూరం అవ్వటం లేదు. అలా తనదైన కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి వారికి అందులో కూడా స్వార్థం ఉంది. మా పెళ్లి రోజు డేట్ల ప్రకారం పెళ్లి రోజు మాత్రం డేటే చూస్తామండి, దానికి మరి ఇంకో రకంగా చూడం. ఇంకా నక్షత్రాలు అవి మనకి పుట్టినరోజులు తగ్గినట్టే మాత్రమే డేట్ అయితే దివ్య దంపతులకి, ఆ మహనీయుల యొక్క సంతానానికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత.